Hello, my dear students. Welcome to our favorite channel PIT. Yeah, okay. So, మరి ఫిజిక్స్ ఇన్ తెలుగు ఛానల్కి స్వాగతం సుస్వాగతం. యా ఓకే. సో మరి చాలామంది స్టూడెంట్స్లో మనకు వచ్చేసరికి స్పీడ్గా లెర్న్ చేసేవాళ్ళు ఉంటారు అండ్ స్లో లెర్న్ చేసేవాళ్ళు ఉంటారు. అంటే మీరు టైం టు టైం ఓకే చదివి ఎప్పుడు చూసినా చదువుతూనే ఉంటారు. బట్ ఎగ్జామ్స్కి వచ్చేసరికి మనకి మార్క్స్ వచ్చేసరికి చాలా తక్కువ మార్క్స్ వస్తాయి కొంతమంది పిల్లలకి. అండ్ కొంతమంది పిల్లలకి ఏంటంటే జస్ట్ ఎగ్జామ్ ఒక 1 or 2 days ఉందనగా చదువుతూ ఉంటారు అండ్ వాళ్ళకి ఎగ్జామ్స్కి వచ్చేసరికి చాలా గుడ్ మార్క్స్ వస్తాయి. సో అది ఎలా అంటారా? సో చూడండి అన్న, ఫాస్ట్ లెర్నర్ అండ్ స్లో లెర్నర్స్ అని చెప్పేసి చాలామంది పిల్లల్లో డిఫరెన్స్ అనేవి ఉంటాయి. సో డోంట్ వరీ, ఇప్పుడు ఆ డిఫరెన్స్ ఏంటని చెప్పేసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానన్న. సో డోంట్ వరీ నాన్న, జస్ట్ మనకు వచ్చేసరికి 3 steps ఉంటాయి నాన్న. సో ఈ 3 steps మీరు ఫాలో అయితే ఓకే, సో స్లో లెర్నర్ కాస్త ఫాస్ట్ లెర్నర్స్గా మీరు ఇంప్రూవ్ అవ్వచ్చు. సో ఓకేనా? సో చూడండి, ఫస్ట్ ఆ త్రీ స్టెప్స్ ఏంటంటే, సో ఫస్ట్ దాంట్లో ఫస్ట్ 1 ఓకే, టిప్ 1. సో ఏంటంటే బ్రెయిన్ స్పీడ్ ఈజ్ గ్రేటర్ దాన్ స్పీకింగ్ స్పీడ్. ఓకేనా? సో బ్రెయిన్ స్పీడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసుకోండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసరికి మహేష్. ఓకే, సో మహేష్ హ్యాస్ 2 apples. ఓకే, సో మహేష్ హ్యాస్ 2 apples. యా ఓకే. సో మరి దీన్ని స్లో లెర్నర్స్ ఎలా చదువుతారు? మహేష్ హ్యాస్ 2 apples, మహేష్ హ్యాస్ 2 apples, మహేష్ హ్యాస్ 2 apples అని చెప్పేసి చదువుతూనే ఒకే వర్డ్ని రిపీటెడ్గా చదువుతూ ఉంటారు. సో దానివల్ల వచ్చేసరికి అక్కడ ఏమవుతుంది, మీకు ఎగ్జామ్లోకి వెళ్ళేసరికి ఓకే ఎక్కడ అప్పుడు మనం చదివాం అని చెప్పేసి సో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. బట్ ఫాస్ట్ లెర్నర్స్ వచ్చేసరికి ఎట్లా ఉంటుందంటే ఈ చదివే వర్డ్ని మనము బ్రెయిన్తో చదువుతారు. ఓకేనా? సో ఈ వర్డ్ని మనం వచ్చేసరికి జస్ట్ సింగిల్ ఓకే, మహేష్ హ్యాస్ 2 apples. సో అది ఎట్లా చదివారు? మన బ్రెయిన్ ఓకే, బ్రెయిన్తో తీసుకొని ఈ మహేష్ హ్యాస్ 2 ఈ వర్డ్ని మనము చదివేసుకుంటాం. సో అప్పుడేమవుతుంది, ఈ వర్డ్ కాస్త డైరెక్ట్గా బ్రెయిన్లో స్టోరేజ్ అవుతుంది. ఓకే, సో అప్పుడు ఎగ్జామ్లోకి వెళ్ళగానే ఆటోమేటిక్గా మీకు ఈ బ్రెయిన్ నుంచి ఆటోమేటిక్గా మనకి రిమెంబర్ అనేది జరుగుతుంది. సో ఓకే, సో ఈ విధంగా మనం ఏంటంటే, సో అందువల్ల మనకి ఏమవుతుంది, ఇక్కడ బ్రెయిన్ హ్యాస్ గ్రేటర్ దాన్ స్పీకింగ్ స్పీడ్. ఓకే, బ్రెయిన్ స్పీడ్ గ్రేటర్ దాన్ స్పీకింగ్ స్పీడ్. సో ఓకే, సో మనము ఎంత తక్కువగా మాట్లాడుతూ చదివితే అంత బెటర్ అనమాట. సో చిన్నప్పుడు మనకి చెప్తా ఉంటారు కదా, సో గట్టిగా చదవండి, స్పీడ్ బయటికి చదవండి, లౌడ్గా చదవండి, రిపీటెడ్గా చదవండి. సో అవన్నీ మనకి ఏంటంటే చైల్డ్హుడ్లో మనకి యూజ్ అవుతాయి. బట్ యు ఆర్ నాట్ ఏ చైల్డ్. ఓకే, సో ఇప్పుడు మనము పెద్ద అయ్యే కొద్ది ఓకే, బిగ్ అయ్యే కొద్ది, ఏజ్ పెరిగే కొద్దీ మనం ఏంటంటే మనమే స్పీకింగ్ స్పీడ్ అనేది తగ్గించుకోవాలి. అప్పుడు మనం ఏంటి బ్రెయిన్ స్పీడ్ అనేది మనకి ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, సో మరి నెక్స్ట్ 1 ఓకే, నెక్స్ట్ టిప్ అండ్ దీంట్లోనే ఫింగర్ టిప్ మెథడ్. ఓకే, సో మరి దీంట్లోనే ఫింగర్ టిప్ మెథడ్. సో ఫింగర్ టిప్ మెథడ్ సో ఏంటంటే మనం లైన్ టు లైన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పేజ్ సో కదా, ఈ పేజ్ సో ఈ లైన్స్ ఉంటాయి. సో మనం చదివేటప్పుడు ఏంటంటే లైన్ టు లైన్ ఫింగర్ టిప్స్. ఓకే, చిన్నప్పుడు మనకు వచ్చేసరికి ఒక పెన్ ఆర్ పెన్సిల్ తీసుకొని మనం ఏ లైన్ అయితే చదువుతున్నామో ఆ లైన్ మనము మార్క్ చేస్తూ చదవండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా. సో బట్ మనము హైయర్ స్టడీస్ వచ్చే బదులు మనం ఏం చేస్తాం, హైయర్ స్టడీస్ వచ్చేటప్పుడు మనం దాన్ని మర్చిపోతూ వస్తున్నాం. బట్ అది మాత్రం మీరు అస్సలు మర్చిపోవద్దు నాన్న. మీరు డెఫినెట్గా మీరు ఏ లైన్ అయితే చదువుతున్నారో ఆ లైన్ మీ చేతిలో ఆర్ ఫింగర్ ఆర్ పెన్ ఆర్ పెన్సిల్ సంథింగ్ ఏదైనా సరే దాంతో మార్క్ చేస్తూ చదవండి. అప్పుడు ఏమవుతుందంటే మీ కాన్సన్ట్రేషన్ అనేది మీరు ఏదైతే చదువుతున్నారో దాని మీదే ఉంటుంది, ఏ లైన్ అయితే చదువుతున్నారో. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా నార్మల్గా చదివేశారనుకో ఏమవుతుంది, అది మనం ఒక లైన్లో చదువుతూ ఉంటాం, మన మళ్ళీ ఏదో ఒకటి చదువుతుంది, ఆటోమేటిక్గా వేరే లైన్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ లైనా ఈ లైనా మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. బట్ ఎప్పుడైతే మనము ఫింగర్ టిప్ చేస్తూ మనం చదువుతున్నామో ఓకే, సో అప్పుడు మన కాన్సన్ట్రేషన్ మొత్తం మనకి ఆ లైన్ మీద స్టడీ మీదే ఉంటుంది. ఓకే, సో మరి నెక్స్ట్ 1 యూజ్ యువర్ సెన్సెస్. సో చూడండి, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీరు చదివేటప్పుడు మీ సెన్సెస్ యూజ్ చేసి చదవండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు చాక్లెట్, ఒక డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకున్నాం. సో డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకున్నప్పుడు సో ఏమవుతుందని మీకు ఆ డైరీ మిల్క్ చాక్లెట్ చెప్పగానే జస్ట్ చూపించగానే చెప్పగానే మీకు ఏమవుతుంది, దాని యొక్క టేస్ట్, దాని యొక్క కలర్ అండ్ దాని యొక్క టేస్ట్ సో ఆటోమేటిక్గా ఏమవుతుందన్నా మీ బ్రెయిన్లోకి వచ్చేసింది అండ్ అలాగే దాని టేస్ట్ కూడా మీ నోట్లోకి వచ్చేసింది. సో కదా, సో ఏమవుతుంది అప్పుడు మీ సెన్సెస్, సో మీరు అప్పుడు ఏంటి దాని యొక్క ఆ చాక్లెట్ యొక్క సెన్సెస్ అండ్ దాని యొక్క కలర్ అనేది మీకు ఆల్రెడీ టేస్ట్ చేశారు, ఆల్రెడీ చూశారు కాబట్టి సో ఆ చాక్లెట్ పేరు చెప్పగానే మీకు ఏమవుతుంది, దాని యొక్క ఇది అనేది మీకు సెన్స్లోకి వచ్చేస్తుంది, బ్రెయిన్లోకి వచ్చేస్తుంది. సో స్టడీ కూడా అంతేనన్న.
ఓకే, మీరు చదివేటప్పుడు ఓకే, సో మెమరీ బ్రేస్ ఓకే, బ్రెయిన్లోకి మీరు తీసుకొని చదివితే, బ్రెయిన్తో చదివితే సో ఆటోమేటిక్గా జస్ట్ మీరు ఆ టాపిక్ చూడగానే దానికి సంబంధించిన ఆన్సర్ అనేది మీకు ఐడెంటిఫై అవుతుంది. ఓకే, అండ్ అలాగే ఫర్ ఎగ్జాంపుల్ సో మీరు చదివేటప్పుడు ఏం చేస్తారు, ఒకే చోట కూర్చొని చదువుతూ ఉంటారు కదా. సో ఒక్కో చోట కూర్చొని చదువుతున్నప్పుడు ఏమవుతుంది, కొంతసేపటికి అది బోర్ కొట్టేస్తుంది కదా. సో మరి బోర్ కొట్టేస్తున్నప్పుడు ఏం చేస్తాం, ఇది పక్కన పెట్టేస్తాం, చదివి చదివి బోర్ కొడుతుంది అని చెప్పేసి పక్కన పెట్టేస్తాం. బట్ అలా కాదు నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకోండి, మీరు మొబైల్ గేమ్స్ ఆడుతూ ఉంటారు కదా. సో మొబైల్ గేమ్స్ ఆడుతున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ పబ్జీ కదా. సో పబ్జీ, ఫ్రీ ఫైర్ సంథింగ్ మొబైల్ గేమ్స్ ఆడుతూ ఉంటారు. సో పబ్జీ ఈ గేమ్స్ చూసుకోండి, ఎప్పటికప్పుడు మీకు కొన్ని డేస్కి మీకు అప్డేటెడ్ వర్షన్స్ వస్తూ ఉంటాయి కదా. సో దేనికి నాన్న ఈ అప్డేటెడ్ వర్షన్ అనేది మీకు దేనికి వస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ పబ్జీలో తీసుకున్నట్లయితే ఒకే మ్యాప్ని మీరు ఆడుతూ ఉంటే మీకే బోర్ కొట్టేస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఎరంగల్, లివిక్ సంథింగ్ మ్యాప్స్ ఉంటాయి కదా. సో ఈ మ్యాప్ మీరే ఒకే రిపీటెడ్గా మీరు ఆడుతుంటే మీకు బోర్ కొట్టేసి వేరే మ్యాప్లోకి వెళ్తారు. సో అందుకని చెప్పేసి పబ్జీ వాళ్ళు ఏం చేస్తారంటే అప్డేటెడ్ వర్షన్ ఓకే, సో ఈవెంట్కి తగ్గడు ఒక్కొక్క టైంకి ఒక్కొక్క ఈవెంట్ అప్డేట్ చేస్తూ ఉంటారు. సో మీకేమవుతుంది, ఇంకా ఎనర్జీ ఇంకా పవర్ఫుల్ అని చెప్పేసి మీకు ఇంకా ఎనర్జీ, ఇంకా ఉత్సాహం అనేది మీకు వస్తూ ఉంటుంది. సో కదా. సో స్టడీ విషయంలో కూడా అంతేనన్న. సో మీరు ఒకే చోట కూర్చొని చదవటం వల్ల మీకు అక్కడ బోర్ కొట్టింది అనుకో, సో ప్లేస్ ద చేంజ్ ఓకే, చేంజ్ ప్లేస్ అవ్వండి, ప్లేస్ అనేది చేంజ్ అయిపోండి. అండ్ నెక్స్ట్ మళ్ళీ స్టార్టింగ్ నుంచి మళ్ళీ ఇది అవుతుంది. సో కొత్త టాపిక్ మళ్ళీ అనేది మనకేమవుతుంది, మళ్ళీ న్యూ ఎనర్జీ అనేది మనకు వస్తుంది కదా. సో మొబైల్ వర్షన్ వాళ్ళు సేమ్ ఇదే పద్ధతి యూజ్ చేస్తారు. సో మనం కూడా ఎప్పటికప్పుడు అప్డేటెడ్ ఓకే. ఇక్కడ కూర్చొని బోర్ కొడితే ఇక్కడ కూర్చొని చదవడం వల్ల కొంతసేపు చదవడం మనకు బోర్ కొట్టేస్తుంది. సో మళ్ళీ వేరే చోటుకి వెళ్ళి చదువుకోవాలి. సో ఈ సెన్సెస్ సో మనము దీన్ని చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి. ఓకేనా. సో నెక్స్ట్ వన్ ఓకే, సో లాస్ట్ వన్ మనకు వచ్చేసరికి ఏమవుతుంది, షార్ట్ టర్మ్ రివిజన్ ఓకే. సో అప్పటి వరకు మనం చదివింది మొత్తం ఏం చేయాలన్నా షార్ట్ టర్మ్లో రివిజన్ చేయాలి. షార్ట్ టర్మ్లో రివిజన్ చేయాలంటే కేవలం ఒకటే. సో ఏమవుతుంది, మనకు వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసరికి మనం చదివేటప్పుడు గ్రూప్ స్టడీ చేస్తాం ఆర్ సింగిల్గా చదువుతాం కొంతమంది కదా. సో గ్రూప్ స్టడీ మనం ఏంటంటే లాంగ్ టర్మ్ రివిజన్లో గ్రూప్ స్టడీ అది యూజ్ అవుతుంది. బట్ షార్ట్ టర్మ్ రివిజన్లో మనకు వచ్చేసరికి ఓన్లీ సింగిల్ ఎలోన్లో కూర్చొని చదువుకుంటే మీకు వచ్చేసరికి ఏమవుతుందన్నా, మనకి సింగిల్ ఎలోన్ కూర్చొని చదువుకుంటే మీరు 100% మీరు చేయగలరు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, హ్యాజ్ ఫర్ సైన్స్ మీరు 100% ఓకే, మీరు 100% చదివారు కదా. మీరు 100% చదివితే అందులోంచి మీకు బ్రెయిన్లోకి 80% మాత్రమే వెళ్తుంది అన్న. రిమైనింగ్ 20% మీరు మర్చిపోతారు ఓకే. ఈ 20% కూడా ఎప్పుడు మీకు బ్రెయిన్లోకి వెళ్తుంది, స్టోర్ అవుతుంది అంటే ఎప్పుడైతే మీరు రివిజన్ చేస్తారో అప్పుడు మీకు ఈ 80 + 100%గా మీకు మారుతుంది షార్ట్ టర్మ్ రివిజన్లో. సో మళ్ళీ చెబుతున్నాను ఏంటంటే, మనము 100% చదివినప్పుడు ఓకే, 100% మీరు ఒక చాప్టర్ ఉంది, ఆ చాప్టర్లో 100% మీరు కంప్లీట్ చేశారు. బట్ దాంట్లో ఉన్నది 80% మాత్రమే మీకు బ్రెయిన్లో స్టోర్ అవుతుంది. 80% మాత్రమే మీకు బ్రెయిన్లో స్టోర్ అవుతుంది. ఎప్పుడైతే మీరు రివిజన్ చేస్తారో అప్పుడు మీకు ఈ 100% కాస్త ఏమవుతుంది, 100% మీకు లాంగ్ టర్మ్ బ్రెయిన్లో అనేది స్టోర్ అవుతుంది కదా. సూపర్గా ఉంది కదా. సో మరి ఈ టిప్స్ మీకు యూజ్ అవుతాయి అని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ ప్లీజ్ ఫాలో PIT. థ్యాంక్ యూ.